అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చింది. సో ఇక్కడి నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల సో అలా లేట్ అయిపోయింది. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి కోవా అండి. మన ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా కోవా చేస్తారనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. రండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ విధంగా మందంగా ఉన్న బాండి తీసుకోవాలండి. నేనైతే 5 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను ఓవరాల్. కానీ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా బాండి కంటుకోకుండా మీరు నొక్కు పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. గరిటెతోటి, ఇల్లింటి కురిపితోటి మీకు అంటుకున్నట్లయితే పాలు అనేది మారుతుంది కాబట్టి సో టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. షుగర్ అనేది కూడా నేను ఒకేసారి యాడ్ చేసుకుంటున్నానండి. నేను 5 లీటర్స్కి వచ్చి 500 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నా. మాకైతే ఈ స్వీట్ అనేది సరిపోద్ది కాబట్టి సో ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే ఒక 70 గ్రామ్స్ అలా వేసుకోవచ్చండి. 1 లీటర్కి వచ్చి సరిపోతుంది. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అనుకోండి ఒక 2 లీటర్స్ అయినా అంతేనండి. ఒక 1 లీటర్కి వచ్చి 70 గ్రామ్స్ అలా వేసుకోండి. సేమ్ ప్రాసెస్, ఏం తేడా లేదు. కాకపోతే ఒక షుగర్ తేడా ఉంది. మీకు ఏమైనా బూస్ట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక 1 ప్యాకెట్ యాడ్ చేసుకోండి. 2 లీటర్స్కి సరిపోతుంది. నేనైతే 5 లీటర్స్కి వచ్చి లీటర్కి వచ్చి ఒకటి యాడ్ చేస్తున్నానండి. అలాగే నేను 5 లీటర్స్కి 2.5 యాడ్ చేస్తున్నాను. నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఒక ఫ్లేవర్ కోసమని యాడ్ చేస్తానండి. ఎందుకంటే మా షాప్లో ఈ విధంగా నేను చేసి పెడతా ఉంటాం. సో మీకు ఇలా అవసరం లేదు, నాకు బూస్ట్ కూడా వద్దండి, మామూలుగా అన్నా పర్వాలేదండి. మీరు ఎక్కువసేపు కలుపుతూ ఉన్నారనుకోండి ఆ కలర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మీకు ఆ హీట్కి ఆ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కలుపుకోండి. అప్పుడు కలర్ అనేది ఎక్కువగా రావడం జరుగుద్ది. మనకి కోవ ఎక్కువ రోస్ట్ అయ్యే కొలది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అది కూడా ఈవెన్గా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మీకు ఉదుక్కుని ఇలా వస్తే బాగోదండి. అది కూడా మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా కలుపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మనం చూసారా చిక్కబడిపోయింది. ఈ విధంగా కొంచెంసేపు వదిలేస్తే మనకి హీట్ అనేది తగ్గిపోయిన తర్వాత మనకి కోవా రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ 80% అనేది చల్లారిపోయింది. ఇంకొక 20% ఉంది. ఎప్పుడూ కూడా కోవా అనేది హీట్ మీద కట్టకూడదు. మీరు కంప్లీట్గా 100% చల్లారిపోయిన తర్వాత మీరు ఆ కోవాని రెడీ చేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. హీట్ మీద కడితే గట్టి పడిపోతుంది అన్నమాట అండి. సో అందుకోసమని చెప్తున్నాను నేను. ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే కోవా అనేది మనకి జిగురు రావడం వల్ల మంచిగా బాల్స్ అనేది కూడా మంచిగా వస్తుందండి. ఎక్కడ కూడా పగలకుండా. చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద వేసుకొని నేను ఈ 2 హ్యాండ్స్ మధ్యలో ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాను. ఒక ఫింగర్తో ఈ విధంగా ఒత్తుతుందన్నమాట. నేను చూసారా మన కోవా అనేది రెడీ అయిపోయింది. తింటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఎందుకంటే మనం షుగర్ వేసేదైనా, నెయ్యి వేసేదైనా, ఎలాచి పొడి వేసేదైనా వేసుకోవచ్చండి. నేను ఎలాచి పొడి, నెయ్యి అనేది మీకు చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందాకే కలిపి వేసేసాను షుగర్లో. ఎందుకంటే షుగర్లో నేను ఎలాచి కలిపి ఆడతాను కాబట్టి సో అందుకోసం వేసానండి. ఈ విధంగా అన్ని బాల్స్ ఈ విధంగా చేసుకున్నాను. చూసారా మళ్ళీ చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు చేసుకొని ఒక ఫింగర్తో నీట్గా ఒత్తుకున్నట్లయితే ఆ షేప్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట అండి. చూడండి కోవా అనేది మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో. సేమ్ అంతేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు చూసారు కదండి ఏ విధంగా చేస్తానో. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మా మావయ్య గారు మా ఫాదర్ వాళ్ళు వెళ్ళి చిన్నప్పుడు కేంద్రం నుంచి పాలు తెచ్చేవారండి కోవాకి, నెయ్యికి. సో దాన్ని ఏ విధంగా చేస్తారని చిన్నప్పటి నుంచి నాకు చూడడం వల్ల ఈ రెసిపీ మీకు చూపిద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను కలర్ కోసం అని చెప్పి కొద్దిగా నేను బూస్ట్ యాడ్ చేశాను తప్ప కానీ మీకు అలాగే ఇంకా మీరు కలుపుతూ ఉన్నారనుకోండి ఇంకా కలర్ రావడం జరుగుతూ ఉంటుంది. సో నేను ఏ విధంగా అయితే నేను చెప్పినట్టు మీరు ఆ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేశారనుకోండి నాకు అర్థమవుద్ది. సో నేను చెప్పే రెసిపీస్ మీ అందరికీ ఏ విధంగా రీచ్ అవుతున్నాయి, ఏ విధంగా మీరు ట్రై చేస్తున్నారు, అందులో ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు మళ్ళీ అడిగారు అనుకోండి నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. దయచేసి ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారండి. కాల్స్ అయితే చెయ్యొద్దు, వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళకైనా సరే నేను చెప్పినవి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నార్మల్గా ప్యాకెట్ పాలు కాకపోయినా మీరు లూజ్ పాలు దొరికితే అందులో చిక్కటి పాలు తీసుకోండి. పలసగున్న పాలు తీసుకుంటే కోవాకి పనికిరావండి అంతా. సో మీరు చిక్కగున్న పాలు తీసుకుంటే చాలా బాగా వస్తుంది. నేను చెప్పినట్టు ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మరొకసారి కలుద్దాం. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.